హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే సరదాగా మనం మాట్లాడుకుందాం అనమాట. సో వీడియో చేయక చాలా రోజులు అయితే చాలా రోజులు అవుతుంది. మినిమం ఒక 8 days అవుతుంది అనమాట. సో అప్పుడప్పుడు బయట బ్లాగ్స్ కూడా తీసాను. సో ఇప్పుడైతే మనం సరదాగా మాట్లాడుకుందాం అనమాట. సరదాగా అంటే దేని గురించి మాట్లాడుకుందాం అంటే, ఇప్పుడు కరువు వస్తుంది అని అంటున్నారు కదా. సో కరువు వస్తుంది, వర్షాలు పడట్లేదు, రైతులకు ఇబ్బంది అవుతుంది. సో సెకండ్ థింగ్ ఏంటంటే, తినడానికి బియ్యం కూడా దొరకవు, రైతులు పంటలు వేయకపోతే. సో దాని గురించి అయితే ఫుల్గా మనం మాట్లాడుకుందాం, సరదాగా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రకీ లైఫ్. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. సో ప్రతి యూట్యూబర్ అడుకుంటా ఉంటాడు, సో నేను కూడా అడుకుంటున్నా సపోర్ట్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని. సో ఇప్పుడైతే టాపిక్లో వెళ్దాం. సో ఇదేంటి టాపిక్ వచ్చేసి బాగా వైరల్ అవుతుంది, ఎల్ నీనో. సో ఇప్పుడు వచ్చేసి ఎల్ నీనో అంటే వర్షపాతం తగ్గి, వర్షాలు లేక, రైతులకు పంటలు వేయక ఒక రకమైన కరువు వస్తుంది అని చెప్పేసి చాలా వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో వర్షాలు తగ్గడానికి గల కారణాలు ఏంటి, రీజన్స్ ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే, సో ఈ ఎన్విరాన్మెంట్లో జరిగే కొన్ని మార్పులు అనమాట. సో ఋతుపవనాలు ఎప్పుడు ఒక దిశలో ప్రయాణించి ఈ భూమిపైన ఋతుపవనాలు అనేటివి ఒక దిశగా వైపుగా ప్రయాణించి ఆ గాలుల వల్ల, ఆ పీడనాల వల్ల వర్షం అనేది సంభవిస్తూ ఉంటుంది. అందుకే మనకి కొన్ని గాలులు వచ్చినప్పుడు కొంత అది కాలంలో మార్పు చెంది మనకేమవుతుందంటే ఎండాకాలం ఉంటుంది. కొన్ని గాలులు వీచినప్పుడు కాలంలో మార్పు చెంది మనకు చలికాలం, ఇట్లా వర్షాకాలం అనేది కూడా రావడం సహజం అన్నమాట. ఇది ఒక కాలచక్రం అన్నమాట. వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం, ఇవి కాలచక్రంలో మనకి ఋతుపవనాలు మారుతూ ఉండడం వల్ల జరుగుతూ ఉంటాయి. వీటి తీవ్రత ఎక్కువ కావడం వల్ల కొన్ని సంవత్సరాలలో, కొన్ని సమయాలలో ఎండ ఎక్కువగా కొట్టడం, వర్షాలు ఎక్కువగా పడడం, చలి ఎక్కువగా పెట్టడం, ఇలాంటి ఈ ప్రకృతిలో మార్పులు జరుగుతూ ఉంటాయి. సో ఇది నేచర్. ఒక మనిషి అయితే ఎలా అయితే కాళ్ళు ఉన్నాయి నడవడానికి, చేతులు ఉన్నాయి పని చేయడానికి, అయితే ఎలా అయితే నిర్దేశించుకున్నాడో, సో ఈ నేచర్ అనేది ఈ పవనాలని కాలచక్రానికి అనుగుణంగా తను నిర్దేశించుకున్నదనమాట. సో ఆ టైంలోనే, ఆ పీరియడ్ ఆఫ్ టైంలోనే వర్షాలు పడతాయి అని చెప్పేసి కన్సిస్టెన్సీ ఉంది. సో ఈ కన్సిస్టెన్సీ పోవడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులే అని నేను చెప్తాను అనమాట. సో దేనికి ఈ కన్సిస్టెన్సీ దేనికి పోయింది, దేనికి వర్షాలు పడటం లేదు, దేనికి కరువు వస్తుంది అని చెప్పేసి నేను ఆలోచిస్తే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆశ. ఈ ఆశ వల్లనే చాలా చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఒకటి, నాకు కావాలనే ఆశ, నాకు నాది అనే ఆశ, ఇంకోటి ఫ్రీగా వస్తుందనే ఎవరు ఏం లెక్క చేయలేరనే ఆశ. సో దేనిపైన ఆశ? కొంతమందికి భూమిపైన ఆశ. ఇప్పుడు చాలా అడవులు ఉన్నాయి, భూమిపైన ఆశతోటి ఏం చేస్తారంటే వాళ్ళు చెట్లు నరికేసి భూమిని చేసుకొని పంట పండిస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే చెట్లు నరుకొని పంట పండేయకుండా వాటిని వదిలేస్తూ ఉంటారు. చెట్లు నరుకొని, ఇలా చెట్లు నరకడం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఒకదాని ఒక చైన్ సిస్టమ్ ఉంది దీనికి. సో అదొకటి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే చెట్లు నరికి వాటిని వుడ్స్ కానీ, బెడ్స్కి కానీ, విండోస్కి కానీ, టేబుల్స్కి కానీ ఇలా యూజ్ చేయడానికి ఆ చెట్లని నరికేసి ఆ ప్రాంతాన్ని, ఆ అడవిలా ఉండే ప్రాంతాన్ని ఒక ఎడారి ప్రాంతంలో మార్చేస్తున్నారు. సో ఇది ఇప్పుడు జరుగుతుందా అప్పుడు జరుగుతుందా అంటే, నేను పుట్టక ముందు నుండి జరుగుతుంది, మా అయ్య పుట్టక ముందు నుండి జరుగుతుంది, ఇది భూమి పుట్టినప్పటి నుండి జరుగుతుంది. చెట్లను నరకడం అనేది భూమి పుట్టినప్పటి నుండి జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతుంది, నేనున్న జరుగుతుంది, తర్వాత జరుగుతూనే ఉంటుంది. సో చెట్లను పెట్టడం కూడా జరుగుతుంది, భూమి పుట్టినప్పటి నుండి జరుగుతుంది. చెట్లను పెట్టడం కూడా ఎప్పుడైతే నరకడం స్టార్ట్ అయిందో అప్పటి నుండి పెట్టడం కూడా స్టార్ట్ అయింది అనమాట. సో కానీ ఇక్కడ నరకడం ఎక్కువైపోయింది, చెట్లను నరకడం ఒక తీవ్రత అనేది పెరిగింది, కానీ చెట్లను పెట్టడం అనే తీవ్రత అనేది తగ్గింది. సో ఇవి బ్యాలెన్సింగ్గా లేవు. ఎందుకంటే ఇవి రెండు బ్యాలెన్సింగ్ ఉన్నప్పుడు మాత్రమే
సో ఈ కాలచక్రం అనేది ఈ ఋతుపవనాలు అనేటివి, ఈ అల్పపీడనాలు, అధిక పీడనాలు అనేటివి, ఈ వీచే గాలులు అనేటివి ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది. అవి బ్యాలెన్స్గా లేవు కాబట్టి మనకి వర్షాలు పడకపోవడం, సరైన టైంలో వర్షాలు పడకపోవడం, మళ్ళీ సరైన టైంలో పంటలు రాకపోవడం. ఒక సంవత్సరానికి రైతు 3 పంటలు తీసేవాడంట. ఇప్పుడు కూడా తీస్తున్నారు, కాకపోతే చాలా తక్కువ. ఎందుకంటే దానికి ఆ 3 పంటలు తీయడానికి అనుకూలమైన వాతావరణం లేదు. ఇప్పుడు వర్షాకాలం పంట వేద్దామంటే దానికి అనుకూలమైన వాతావరణం ఉండాలి, అనుకూలమైన నీరు ఉండాలి, ఇవన్నీ ఒకదానికొకటి చైన్ సిస్టమ్ లాంటివి అనమాట. ఇవి ఎప్పుడైతే దెబ్బతింటాయో అప్పుడు ఈ ఎన్విరాన్మెంట్లో మార్పులు వస్తున్నాయి. ఇది కూడా ఒక మార్పే. ఇది ఒక పెద్ద పెనుభూతం కాదు, ఇది ఒక సంకేతం మాత్రమే, ఇది ఒక మెసేజ్ మాత్రమే. ఏంటంటే ఎన్విరాన్మెంట్ని పాడు చేస్తున్నారా, చెట్లను నరుకుతున్నారు, చెట్లను పెంచట్లేదు, చెట్లను నరుకుతున్నారు, ఇంకా ముందు తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి ఇది ఒక మెసేజ్ మాత్రమే. ఈ మెసేజ్ మనందరం తీసుకొని ఏం చేయాలి మనందరం అంటే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించి, ఈ కాలంలో వచ్చే మార్పుల గురించి, గాలులో వచ్చే మార్పుల గురించి, పీడనాలలో వచ్చే మార్పుల గురించి ఒకసారి చూసి ఆలోచించి చెట్లను పెంచాలి, చెట్లను రక్షించాలి, పొల్యూషన్ తగ్గించాలి. ఇది ఎప్పుడో నేను ఒక బుక్ రాసాను అన్నమాట. నేను పీజీ చేస్తున్న టైంలో ఒక బుక్ రాసిన. ఏంటంటే మనిషికి ఉన్న నేచర్కి ఉన్న రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది, నేచర్ లేకపోతే దాని పరిస్థితి ఏంటి, మనుషుల పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉంటుంది అనేది ఒక బుక్ అనేది రీసెర్చ్ చేసి రాయడం జరిగింది. అది మన భూమి పుట్టినప్పటి నుండి ఇంక్లూడింగ్ అంతమయ్యేంత వరకు ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి దాంట్లో ఉన్న కొన్ని సిద్ధాంతాలు, దాంట్లో ఉన్న కొన్ని సైంటిఫిక్ ఆధారాలతో రీసెర్చ్ చేసి రాసిందనమాట. సో ఇది బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. కాకపోతే నేను ఎప్పుడూ ఎన్విరాన్మెంట్ని కాపాడే దాంట్లో నేను ఎప్పుడు పాల్పంచుకోలేదు, కానీ చెయ్యాలి, కానీ చేయట్లేదు, చేస్తా. అది ఎప్పుడు అంటే నేను ఎప్పుడైతే ఆ బుక్ని తీసి బయట పెట్టి ఈ సొసైటీకి, ఈ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను, అప్పటి నుండి నేను మొక్కలను ఇప్పటివరకే అప్పుడప్పుడు ఒక్కొక్క మొక్క నాటుతున్నా, కాకపోతే అంత కన్సిస్టెన్సీ లేదు. సో నేను ఎప్పుడైతే మొక్కలను ఆ బుక్ని తీసి బయట పెట్టి ఎప్పుడైతే అది ఎపిసోడ్స్ చేస్తూ జనాలకి కొంచెం కన్వైపు చేస్తూ అప్పుడైతే ఉందో అప్పుడు వర్క్ చేస్తే అది కూడా వర్కింగ్ యాక్టివిటీలో ఉంటుంది, కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది అనే ఇంటెన్షన్ అనమాట. సో ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే చెట్లను పెంచాలి. నేనైతే ఖచ్చితంగా 6 నెలలకు ఒక చెట్టు అయినా పెడతా. అది ఎక్కడో ఒక ప్లేస్లో 6 నెలలకు 6 మంత్స్కి ఒక చెట్టు అయినా పెడతా. కానీ చెట్లను పట్టించుకోకుండా ఉండడం మాత్రం నేను ఎప్పుడు చేయను. సో మీరు కూడా అసలే పట్టించుకోకుండా ఉండకండి, చెట్లను పెంచండి, పెట్టండి. మనం చెట్లని కాపాడుకుంటే చెట్లు మనల్ని కాపాడుతాయి, మన ముందు తరాలను కాపాడుతాయి అన్నమాట. సో అప్పుడు ఇలాంటి ఎల్నినోలు అసలు రాలేవు, వాటి పేరు కూడా వినలేము అనమాట. సో ఎల్నినో ఇది నేను ఫస్ట్ టైం వింటున్న పేరు అని, దీని వెనకాల రీసెర్చ్ చేస్తే చాలా కథ ఉందన్నమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెకీ లైఫ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను, మరొక సరదాగా మాట్లాడుకుంటూ మరొక టాపిక్తో మనం కొన్ని విషయాలు, చిన్న విషయాలు షేర్ చేసుకుందాం. సో అప్పటిదాకా అంటిల్ దెన్ బాయ్.